కాకినాడ జిల్లా కిల్లంపూడి మండలం కృష్ణవరం జాతీయ రహదారి టోల్గేట్ వద్ద అక్రమంగా తరలిస్తున్న తాబేలను బొలెరో వాహనాన్ని అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. కాకినాడ డిఎఫ్ఓకు అందించిన సమాచారం మేరకు ఏలేశ్వరం రేంజ్ అధికారులు గాలింపు నిర్వహించి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వాహనంలో సుమారు 30 మూటల్లో దాదాపు 500 తాబేలు ఉన్నట్లుగా గుర్తించారు. అమలాపురం, రామచంద్రాపురం, రావులపాలెం ప్రాంతాల నుంచి సేకరించిన తాబేలను పశ్చిమ బెంగాల్, ఒడిశాకు అక్రమంగా తరలిస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న తాబేలను ఏలేరు జలాశయంలో విడిచిపెట్టామని, వన్యప్రాణి సంరక్షణ చట్టం ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు తెల్లవారుజామున అనగా 21/2/2026 తేదీన డిఎఫ్ఓ కాకినాడ వారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద కిల్లంపూడి మండలం కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద గస్తీ చేయగా బొలెరో పికప్ వాహనాన్ని గుర్తించడం జరిగింది. దాన్ని తనిఖీ చేయగా అందులో గన్నీ బ్యాగ్స్ లో తాబేలు గుర్తించాం. అవి ఇండియన్ షార్ట్ షెల్డ్ టర్టిల్స్, షెడ్యూల్ 1 యానిమల్ యాజ్ పర్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. ఇమీడియట్ గా వాటిని అదుపులో తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆ వెహికల్ లో ఉన్న ఇద్దరు అక్యూజన్స్ కూడా అదుపులో తీసుకున్నాము. తీసుకుని ఫారెస్ట్ రేంజర్ శైలజం తరలించాము. తదుపరి విచారణ కొనసాగుతుంది. అదేవిధంగా ఈ షార్ట్ షెల్డ్ టర్టిల్స్ ఏవైతే ఉన్నాయో తాబేళ్లు చనిపోయే ప్రమాదం ఉంది కావున అది డిఎఫ్ఓ వారి దగ్గర పర్మిషన్ తీసుకొని వేలేరు ప్రాజెక్ట్ లో వదిలిపెడతాము. తదుపరి అక్యూజర్ ఇద్దరిని కూడా జేఎఫ్ఎంసీ కోర్టు ప్రతిపాదనందు హాజరుపరుస్తాం. ఈ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అమలాపురం, రావులపాలెం ఈ ప్రాంతాల నుంచి ఇటు వెస్ట్ బెంగాల్, ఒరిస్సా ప్రాంతాలకు వెళ్తుంది. అక్కడ వీటిని తింటారు. అవి మంచి డిమాండ్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి పోగు చేసుకుని అక్కడ తీసుకెళ్లి వాళ్ళు తినడానికి, అమ్ముకోవడానికి తీసుకెళ్తున్నారు. ఇలాగా